హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ నెల్లూరు ఫేమస్ అయిన నెయ్యి కారం దోశ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెల్లూరు కారం దోశ చాలా ఫేమస్ మా నెల్లూరులో అయితే. అది ఏ విధంగా చేయాలో దాని ప్రాసెస్ మొత్తం అయితే మీకు చూపిస్తానమాట. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే స్టోర్ బియ్యం తీసుకున్నానండి. నేను 4 గ్లాసులు స్టోర్ బియ్యం తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు స్టోర్ బియ్యానికి 1 గ్లాసు మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అన్నమాట. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని కనీసం ఒక 8 అవర్స్ అన్నా ఖచ్చితంగా నానాలండి. అప్పుడే దోశ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాము. స్టోర్ బియ్యం కదండి, ఉప్పేసి 4-5 సార్లు కడుక్కోండి. తర్వాత 8 అవర్స్ తర్వాత నేనైతే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. గ్రైండర్ ఉంటే గ్రైండర్ ఎక్కేసుకోండి, లేకుంటే మిక్సీ జార్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పట్టి పెట్టానమాట. ఇది నైట్ అంతా బాగా పిండి పులవాలన్నమాట. మరుసటి రోజు ఉదయము పిండి చూడండి బాగా పులిసింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిక్స్ చేసేసుకుందాము. సాల్ట్, సోడా, ఉప్పు వేసేసుకొని కలిపేసుకుందాము. ఈ విధంగా చూడండి థిక్నెస్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎర్రకారం పప్పుల పొడి తయారు విధానం అన్నమాట. పప్పుల పొడి చూపిస్తున్నాను చూడండి. తినే శనగపప్పు, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, కారం. ఇది పప్పుల పొడి కండి. దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా మంచిగా కారం సరిపడంత వేసుకోండి. గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడైతే దీన్ని. చూడండి బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట, పొడి పొడిగా. దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఎర్రకారానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలి. దంచుకునే వాళ్ళైతే దంచుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది, రుబ్బుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి నేనైతే నానబెట్టలేదండి. రోట్లో రుబ్బుకునే వాళ్ళైతే ఒక 5 మినిట్స్ ముందు ఎండుమిర్చి అయితే నానబెట్టుకోండి. నానబెట్టిన చింతపండు, సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసి దీని అయితే గ్రైండ్ చేద్దాము. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఎండుమిర్చి కొంచెం వేడి నీళ్ళలో వేస్తే త్వరగా గ్రైండ్ అయిపోతుంది, నానిపోతుంది అనమాట. చూడండి బాగా గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకుందాము. స్టవ్ పైన పెనం పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్ అయితే రుద్దేసుకుందాము. కొంచెం లైట్గా ఆయిల్ అద్దేసుకొని పెనం చుట్టూ బాగా కాలిందో లేదని వాటర్ వేసి చూద్దాము. బాగా కాలిపోయిందండి పెనం అయితే. ఇంకొకసారి ఆయిల్తో రుద్దేసుకుందాం పెనం అంతా. మా నెల్లూరులో కారం దోశ చాలా ఫేమస్ అండి. నెల్లూరు నెయ్యి కారం దోశ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు దోశ అయితే పోసేసుకుందాము. మా నెల్లూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈ దోశకి ఒక లైక్ అయితే వేయండి. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్లో మీది ఏ ఊరో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. మా నెల్లూరు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగా కాలాలండి, నెయ్యి వేసాక కొంచెం బాగా కాలాలన్నమాట. ఇప్పుడు దీని మీద ఎర్రకారం అయితే అప్లై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, నిజం చెప్తున్నాను. మా నెల్లూరు కారం దోశ తిన్న వాళ్ళకైతే గుర్తుకొస్తుంది అనమాట. ఆ బర్డ్స్ అలా రిలీజ్ అవుతూ ఉంటాయి, టేస్టింగ్ బర్డ్స్ అయితే నెయ్యి కారం దోశ తింటుంటే. టేస్టింగ్ బర్డ్స్ అయితే చూస్తుంటేనే నాకే నోరు ఊరిపోతుంది అనమాట. తినేదాకా నా మనసు గుంజేస్తా ఉండింది, ఎప్పుడెప్పుడు తినేస్తానా ఏంటా ఈ దోశ అనేసి. ఇలాగ కారం మొత్తం అప్లై చేశాక ఇందులోకి పప్పుల పొడి అయితే చల్లేసుకుంటున్నాను.
కరప కారం దోశ కూడా సేమ్ ఉంటుందండి. అయితే వాళ్ళు దీని మీద బొంబాయి చట్నీ పూస్తారనమాట. ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను. నెల్లూరు వాళ్ళు ఇంకొక రకం దోశ కూడా పోస్తారనమాట. పొరటు కాసి పోస్తారు దోశలో. అది ఇంకా సూపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా చూపిస్తాను. పొరటు ఎలా కాసి దోశలో మిక్స్ చేయాలనేది. బాగా కాలిపోయిందండి దోశ అయితే. మడతేసి 2 సైడ్‌లు అయితే కాల్చేసుకుందాము. పొరటు దోశ అండి. ఎంతమందికి తెలుసు పొరటు కాసి దోశలో పోయటము? నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే చేసి చూపిస్తాను పొరటు ఎలా కాయాలో అనేది నెక్స్ట్ వీడియోలో. పొరటు ఎలా కాయాలో నాకు చూపించండి అని కామెంట్ చేస్తే ఎంతమంది కామెంట్ చేస్తారో ఆ కామెంట్ బట్టి నేను పొరటు కాసి ఎలా దోశ పోయాలో కూడా చూపిస్తానన్నమాట. నెక్స్ట్ దోశ కూడా వేసుకుందాము సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఇంతేనండి. యమ్మీ యమ్మీ నెల్లూరు నెయ్యి కారం దోశ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీన్ని పల్లీల చట్నీతో సర్వ్ చేశాననమాట. పల్లీల చట్నీతోటి. పల్లీల చట్నీ మన ఛానల్‌లో ఉంది. వెళ్లి చూడండి. చూడనోళ్ళు ఎవరైనా ఉంటే. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఈ దోశ అయితే. నిజం చెప్తున్నాను. నెల్లూరు నెయ్యి కారం దోశ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరనమాట. నేనైతే పల్లీల చట్నీతో టేస్ట్ చేస్తున్నాను దీన్ని. నిజం చెప్తున్నా ఆంటీ. టేస్టింగ్ బర్డ్స్ అయితే అలా రిలీజ్ అయ్యాయన్నమాట. కారం కారంగా, పుల్ల పుల్లగా, దోశ కమ్మదనం. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలా మందికి ఇష్టం కదా! ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.